నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పోచంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఈ రోడ్డును డొంక రోడ్డును పట్టించుకున్న నాదుడే లేడని, వైసీపీ పాలనలో ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నామని, దీనిని ప్రజలందరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంతో నేను మాట ఇచ్చాను, మాటలకి కట్టుబడాలి, ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఈ పరిస్థితుల్లో మనకి ఈ 5 సంవత్సరాల్లో 120 సార్లు బటన్ నొక్కాడు ఆయన. ప్రతి మాసం బటన్ నొక్కుతున్నాడు. ఆడవాళ్ళకి, డోక్రా గ్రూప్ మహిళలకి మరి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వారు తీసుకున్న అప్పులను కూడా వైఎస్ఆర్ ఆసరా కింద 25 జగ్గైపేట నియోజకవర్గంకి వచ్చేసరికి 25 కోట్ల రూపాయల డబ్బుని ఇవాళ మనం ప్రభుత్వం ద్వారా మనం గ్రూపులు చెల్లించారు. రాష్ట్రం మొత్తం చేసుకుంటే మరి 2,50,000 కోట్లు బడ్జెట్లో, అంత పెద్ద బడ్జెట్లో ఇవాళ అనేక రకాల పథకాలు మనకి ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇవాళ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి, గడప గడపకి ఏదో ఒక లబ్ధి చేకూరుస్తూ ఉంది. ఇవన్నీ కూడా పోచంపల్లి గ్రామస్తులు ప్రభుత్వం మనకేం చేసిందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. గత ప్రభుత్వానికన్నా మన ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామం నందు 18 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గ్రామాలలో గతంలో లేని విధంగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈబీసీ, ఓసీ వాళ్ళు కూడా మన 15,000 రూపాయలు ఇస్తున్నాం ఈబీసీ కింద. మరి ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి మనం సహాయం చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తప్పకుండా గుర్తించి మరి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి. మరి మీరు ఆయన 120 సార్లు బటన్ నొక్కారు. మీరు కేవలం 2 బటన్లు నొక్కండి. ఒక బటన్ ఎంపీ కేసీఆర్ నాని, మంచివాడు, విద్యావేత్త, తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయినా కూడా చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చగా రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. రేపు వైఎస్ఆర్ పార్టీ నుంచి కేసీఆర్ నాని గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి ఒక బటన్ నేను మీకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా గుమ్మడిదూరు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం మీకు పనిచేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని రకాల సేవలు చేయడానికి నేను శ్రద్ధగా ఉన్నాను. తప్పకుండా మీ యొక్క ఆశీర్వాదాలు నాకు కేసీఆర్ నానికి ఇచ్చి ఇద్దరికి బట్టలోకి మరి ఫ్యాన్ గుర్తుని ఓటు వేసి గెలుపుకోవాల్సిందిగా
మరొకసారి మీకు నేను కోరుతున్నాను. బాపట్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల అధ్యక్షులు చెల్లా రామయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెల్లా రామయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే కోన రఘుపతి మీద విమర్శలు చేస్తే ఊరుకోమని, కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఖబర్దార్ అని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా తీసుకువచ్చి సీఎం జగనన్న సహకారంతో బాపట్లలో మెడికల్ కాలేజీని 500 పడకల ఆసుపత్రిని తీసుకువచ్చి నేషనల్ హైవే రోడ్డు కూడా ఏర్పాటు చేసి బాపట్లను ఎంతో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకి కనపడలేదా అని అన్నారు. మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది. నిన్న బాపట్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌన్నేలైన బాపట్ల జిల్లా సాధకుడైన బాపట్ల అభివృద్ధి దాతైన ప్రియతమ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గారి మీద వాళ్ళు నోటుకొచ్చి విమర్శలు చేస్తాం జరిగింది. కాబద్దా నోటు అప్పుల్లో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎమ్మెల్యే గారిని అనేంత వాళ్ళ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు 2 సార్లు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, 20 సంవత్సరాల నుంచి బాపట్ల ప్రజల కొరకు, బాపట్ల అభివృద్ధి కొరకు, బాపట్ల జిల్లా చేసుకున్న కొరకు ఆయన ఎల్లప్పుడూ ప్రజలు ఉండే నాయకుడిని. సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరలలో క్లౌడ్ కంప్యూటింగ్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ గెస్ట్ లెక్చరర్ ను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎసెంచర్ కె శ్రీనివాస్ పాల్గొన్నట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాలరావు తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్ నందు విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించారు. సర్వర్లు, డేటా స్టోరేజ్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్లు, ఎనాలిసిస్, ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించి క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా వివిధ రిసోర్సులను ఉపయోగించి నూతన ఆవిష్కరణను ఎలా చేయాలో తెలిపారు. ఆధునిక సాఫ్ట్వేర్ రంగంలో నెలకొని ఉన్న కొన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే ఎలా ఉన్నతంగా ఎదగవచ్చునో అని వివరంగా తెలిపారు. ఈ సదస్సులో వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు ఎంసీఏ మొదటి సంవత్సరము కంప్యూటర్ సైన్స్, ఎమర్జింగ్ బ్రాంచెస్ విభాగాలలో 2వ సంవత్సరము మరియు 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. Then our win probability will be much higher. This is the mistake in your previous solution, right? That's what the learning comes. I would like to learn continuously. That's where even the salary is less in Accenture. I opted Accenture. I joined Accenture because I am continuously learning. Here I joined research because of all the departments I also only the role I get played is pre-sale. How I can present my solution to the client, how I can convince that client, how can I talk really about the profit, return on investment, CCI, all these, okay, right? So to gain that terminology and knowledge, I joined in Accenture. Now I have good skills in even pre-sales. Social media is playing key role, right? The problem for you is instead of there are two, each one have a 2 edges. One is a positive edge, one is the negative edge. When you utilize in a positive side, you will get the positive outcome. When you utilize in the negative side, right? There is a chance of you get the negative. So in the social media, we all use more on Facebook, Instagram, all those things. But you have to use the LinkedIn, okay? నాడు నేడు పథకం ద్వారా మండల గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తూరు మండల పరిధిలోని పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు మీ క్లస్టర్ల పరిధిలోని ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి అవగాహన
కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గతంలో పెద్దపూడి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో 773 మందికి ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించామని, 30 మందికి శుక్లాల ఆపరేషన్లు, 140 మందికి వైఎస్ఆర్ కంటి వెలుగు, 14 మందికి ఇతర పరీక్షలు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్దపూడి ఆనందబాబు, ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, ఎంపీటీసీ తెనాలి పవన్ కళ్యాణ్, ఉప సర్పంచ్ సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే వరల్డ్ కప్ జరిగింది. మరి వైద్యానికి ఇదివరకు రోజుల్లో సరైన హాస్పిటల్స్ ఉండేవి కాదు. చక్కగా మీకు ప్రతి గ్రామంలో కూడా మెడికల్ వెల్నెస్ సెంటర్లు కట్టించి దానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని వారిని ఏర్పాటు చేసి చక్కగా అక్కడే మందులు ఇవ్వడం హాస్పిటల్లో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెడికల్ స్టాఫ్ ఎక్కువగా నియమించడం జరిగింది. అంతకుముందు మెడికల్ స్టాఫ్ ఉండేవాడు కాదు పెద్దగా. మరి ఆశా చక్కగా ఈసీజీ పరీక్షలు, మరి గుండె జబ్బులు ఉన్న వారికి హార్ట్ స్పెషలిస్ట్ వచ్చారు. మరి మన మీరు ఈ షుగర్ పేషెంట్ వారికి ఇంకా బీపీ ఎటువంటి టెస్టులు మరి హాస్పిటల్ కాకుండా ఇక్కడే మంచి డాక్టర్స్ ఉన్నారు. అక్కడ ఆశా వర్కర్స్ ఒకసారి ఎరువులు తిరిగి మీకు బీపీ చెక్ చేసి, మీకు షుగర్ చెక్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చారు. ఈసారి ఆల్రెడీ చూశారు కాబట్టి, మీరు ఎన్రోల్ అయ్యారు కాబట్టి మీకు మామూలుగా ప్రచారం చేశారు. సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ మీకు ఊళ్ళో ప్రచారం చేశారు. తర్వాత ఈరోజు చాటింపు కూడా వేయించినట్లున్నారు. ఉచితంగా ఏదన్నా వస్తే దాని మీద మనకంత గౌరవం అనిపించదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచి డాక్టర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంది. ఎక్కువ మంది పేషెంట్లను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాంలే అని చెప్పేసి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఇక్కడ కాకుండా డొనేషన్లు కట్టి చదివించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఏసీ రూములు పెడితే లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పోయి చూపించుకుంటాం. ఎందుకంటే అక్కడ బాగుంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి 100 రూపాయలు రూపాయి అనగానే ఇస్తాం. ఎక్స్రే కింద వేమూరు నియోజకవర్గానికి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన వరికోటి అశోక్ బాబు తన స్థాయి మర్చి మాజీ మంత్రి నక్క ఆనందబాబుపై విమర్శలు చేయడం సహితం కాదని వేమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వేమూరు మండల పార్టీ అధ్యక్షుడు దండే సుబ్బారావు, రైతు సంఘ నాయకులు అమ్మిశెట్టి కిషోర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశోక్ బాబును ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే వచ్చిన మనిషి అన్నారు. గతంలో నువ్వు చేసిన ఉద్యోగం రియల్ ఎస్టేట్ ద్వారా రైతులను ముంచిన విషయాలు ప్రజలకు తెలియనివి కాదు అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు షేక్ హానిఫ్, వేల్పుల రవి వరప్రసాద్, దొప్పలపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఐ డ్రీమ్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు గారు చాలా హేళనగా అసత్యాలు ఆనందబాబు గారి మీద మాట్లాడటం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే
ఆయన దేవుడు మనకి ఇప్పటివరకు తెలియదు. ఆయన ఎక్కడ వాడో ఇక్కడ వరకు వేమూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి తెలియదు. ఆయన ప్రభుత్వ ట్రాన్స్ఫర్ల మాదిరిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మంత్రి గారేమో సంతనూతలపాడికి, సంతనూతలపాడులో పనిచేసే మంత్రి గారేమో కొండేపికి, కొండేపిలో 2 పర్యాయాలు ఓడిపోయి అక్కడ ఇన్ఛార్జిగా అక్కడ తగవుల మారిగా అన్ని తగాదాలు పెట్టుకుని రైతుల సొమ్ములు ఎగ్గొట్టి పాంప్లెట్లు వేయించుకున్న వ్యక్తి ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చారు 2 నెలల కిందట, 2 నెలల లోపు వచ్చిన ఆయన ఎంఆర్ఓని మేనేజ్ చేసుకుని ఒక ఇంట్లో అద్దెకున్నట్టు, ప్రభుత్వం ఆడలేదు కాబట్టి ఆయన ఓటర్ ఐడి, ఆయనకు అంతకుముందు చేసిన మంత్రి గారు సహకరించట్లేదని జనమందరూ అనుకుంటున్నారు. మనకైతే తెలియదు ఆ లోపల రాజకీయాలు. మంత్రి గారు సహకరించట్లేదని అనుకుంటున్నామన్నారు. ఆ సహకరించగా కానీ ఎట్లన్నా కానీ ఆయనకు ఒక రకమైనటువంటి ఇది అంతకుముందు మన వేమూరులో కూడా పురవేదిక దగ్గర మాట్లాడటం జరిగిందంట. ఆనందబాబు ఇక్కడ ఉండడో నేను ఇక్కడ ఉంటాను అని. ఆనందబాబు ఇక్కడ ఏంటి, ఆనందబాబు ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. దేవుడి కన్నా ఎవరో గొప్పవాడు కాదు, అంబేద్కర్ గారి కన్నా మీ జగన్ రెడ్డి గొప్పవాడు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అంబేద్కర్ కాలి గోటికి కానీ సరిపోని పరిస్థితుల్లోనూ మనిషిని తీసుకొచ్చి మీరు అంబేద్కర్కి సమానంగా చూపించాలన్నంత మాత్రాన ఏ ఒక్క దళిత సోదరుడు కానీ బలహీన వర్గాల సోదరుడు కానీ నమ్మరని చెప్పి మనం చేస్తూ, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి మనం పచ్చని వేమూరు నియోజకవర్గం, ప్రశాంతతకు నిలవైన వేమూరు నియోజకవర్గంలో కక్షలు కార్పణ్యాలు పెంచే విధంగా ప్రవర్తించవద్దని చెప్పి హితవు పలుకుతూ ఇకనైనా మీ పని మీరు చేసుకోండి. బాపట్ల జిల్లా పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలో మంగళవారం 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. చెరుకూరు గ్రామ సర్పంచ్ పేరం సుబ్బారావు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరుచూరు నియోజకవర్గ సమన్వయకర్త చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ హామీని నిలబెట్టుకోలేకపోవడంతో డ్వాక్రా సంఘాలు డీలా పడిపోయి రుణాలు పొందలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళల రుణాలను రద్దుపరిచే కార్యక్రమంలో భాగంగా 4వ విడతగా వారి ఖాతాల్లోకి నిధులను విడుదల చేయడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరు ఇన్ఛార్జి ఎంపీడీఓ రామకృష్ణ, ఏసీ లక్ష్మణాచారి, ఎంపీటీసీ వీరయ్య, పరుచూరు వైసీపీ కన్వీనర్ కాటారి అప్పారావు, మండల జేసీఎస్ కన్వీనర్ ముప్పాళ్ల రాఘవయ్యలతో పాటు డ్వాక్రా మహిళలు, వెలుగు ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి మన ముఖ్య అతిథి గారి సందర్భంగా ముఖ్య అతిథి గారి యొక్క కృష్ణమోహన్ గారి సాక్షితుల మీద కేక్ కటింగ్ చేసుకోబోతున్నాం. అందుట్లో కూడా ఈరోజు మహిళా దినోత్సవం కావటం చాలా విశేషం. తదుపరి చెక్కు తీసుకోవడానికి కూడా మరి లబ్ధిదారులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా మహిళలు దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చోవలసి కోరుతున్నాం. గట్టిగా అందరూ చప్పట్లతో ఒకసారి గారి సమక్షంలో గట్టిగా చప్పట్లతో అందరూ ఒకసారి అభినందన. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్కు ముందు ప్రజలకి మరి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి హామీని రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హామీని నెరవేర్చకపోతే మీరు అప్పులు పాలై మీరు ఉన్నటువంటి గ్రూపులు డిగ్రేడ్ అయిపోయి బ్యాంకుల్లో మీరు పరపతి కోల్పోతే ఈ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా జగన్ గారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆయన స్పందించి మీరు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా 2019లో నేను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే తప్పకుండా ఈ రుణమాఫీ చేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వటం, దానికి కట్టుబడి కరోనా రూపంలో కొన్ని కోట్ల మందిని అలానే కొన్ని లక్షల కోట్ల పరిశ్రమల్ని మూతపట్టడం ద్వారా మన ఆదాయాన్ని కోల్పోయినప్పుడు కూడా ప్రపంచం మొత్తం చిగురుటాకులాగా వరిగిపోయింది. 100 రూపాయలు పుట్టేటటువంటి పరిస్థితి లేదు, పని చేసుకునేటటువంటి పరిస్థితి లేదు, ఆదాయం వచ్చేదానికి అసలే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా కరోనాని సాకుగా చూపించి నేను ఈ రుణమాఫీ చేయలేనని చెప్పే ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఈ
ఆసరా రూపంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి రుణాన్ని మాఫీ చేసే క్రమంలో ఈరోజు మనం 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఒక పర్తూరు నియోజకవర్గంలోనే పల్నాడు జిల్లా కారపూడి మండలంలోని ఎన్ఎస్పి కాలనీలో క్వార్టర్స్ అందని ద్రాక్ష పళ్లులా ఉన్నాయి. సాగర్ కుడికాల నిర్మాణ పనుల సమయంలో అధికారుల కోసం క్వార్టర్స్ నిర్మించారు. అధికారుల సేకరణను బట్టి ఏబీసీ గ్రేడులుగా విభజించి సుమారు 15 క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన తర్వాత అధికారులు వెళ్లిపోవడంతో జలవనరుల శాఖలో నిధులు నిర్వహించే సిబ్బందికి తక్కువ అద్దెతో క్వార్టర్స్ ఉన్నత అధికారులు కేటాయించారు. కానీ ఎన్ఎస్పి కాలనీలో ఆ పరిస్థితి లేదు. పట్టణంలో తమకు సొంత గృహాలు ఉన్నప్పటికీ కాలనీలో అధికారులకు తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్ఎస్పి క్వార్టర్స్ ను దక్కించుకొని ఎక్కువ అద్దెలకు ఇస్తున్నారు. మరి కొందరు విలాసవంతంగా గడిపేందుకు కాలనీని ఎంచుకున్నారు. అధికారులు క్వార్టర్స్ కేటాయించేటప్పుడు కనీస ఆలోచన కూడా లేదు అని తెలుస్తోంది. బినామీలే క్వార్టర్స్ లో ఉంటూ ఆదాయానికి గండు కొడుతున్నట్లు సమాచారం. పట్టణానికి దూరంగా ఉండి విశాలమైన వాతావరణంలో ఉన్న కాలనీలపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి పెట్టి బినామీలను తొలగించి చిరు ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.